జై రామరెడ్డి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, గణేష్ గారి నాయకత్వం. ఈ రోజు కంటోన్మెంట్ ప్రజలకు మంచి రోజులు. కార్తీక పౌర్ణమి రోజు మనకు కంటోన్మెంట్ ప్రజలకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం నిధులు 303 కోట్లు మన ఎమ్మెల్యే శ్రీ గణేశన్న గారు నిధులు తీసుకురావడం, అభివృద్ధి గురించి కష్టపడ్డ గణేశన్న గారికి అభినందనలు, కృతజ్ఞతలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, గణేశన్న గారి నాయకత్వం. ఈ రోజు కంటోన్మెంట్ ప్రజలు 8 వార్డులు, నాయకులు, ప్రజల అభిమానులు సంబరాలు జరుగుతున్నాయి. లడ్డూలు మంచి కాకర్ కాలుస్తున్నారు. ఇది గణేశన్ యొక్క స్పెషాలిటీ. రోజు 18 గంటలు కష్టపడుతున్న గణేశన్న గారిని భగవంతుని ఆశీర్తో మంచి పదవులు మినిస్టర్ కావాలని కోరుతున్నారు రేపటి వెంకటేశ్వర కాంగ్రెస్ కార్యకర్తలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పాలాభిషేకం జరుగుతున్నది. అందరూ గట్టిగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్కి, కంటోన్మెంట్ యంగ్ డైనమిక్ గణేశన్న గారికి పాలాభిషేకం జరుగుతున్నది. అందరూ పాలాభిషేకంలో పార్టిసిపేట్ చేయాలని అందరూ అన్నా తప్పకుండా అన్న ఇవే పోయారు. అన్న అందరూ పోయండి, మీరు కూడా పోయండి. అన్న రాన్న ఫోటో తీసుకోండి మేడం, మీరు ఓపెన్ తెచ్చుకోవచ్చు. మీ సతీష్ అన్న ఫోటో ఏమని చెప్పారు. నేను సతీష్ కంటోన్మెంట్ వార్డు 5 ప్రజలు కూడా ముందుకొచ్చి గణేశన్న గారు చేసిన 303 కోట్లు కంటోన్మెంట్ అభివృద్ధి తీసుకురావడం, కంటోన్మెంట్ ప్రజలు కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. అలా రాండి పాలాభిషేకం వాళ్ళు చేద్దాం. జై కాంగ్రెస్. అన్న మీరు రండి, అందరు చేయండి పాలాభిషేకం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. గణేశన్న గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. సాక్షి రాజు అన్న, రాజు సాక్షి రాజు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై శ్రీ గణేశన్న, జై శ్రీ గణేశన్న, జై శ్రీ గణేశన్న, జై శ్రీ గణేశన్న. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, గణేశన్న గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ రేపాల వెంకటేశ్వర్లు ఈరోజు మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలకు చాలా పవిత్రమైన రోజు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజున పవిత్రమైన రోజు సందర్భంగా మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలకు శుభవార్త. మన యంగ్ అండ్ డైనమిక్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశన్న గారు నాయకత్వంలో కంటోన్మెంట్ అభివృద్ధి గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో చర్చించి దాదాపు అభివృద్ధి గురించి 303 కోట్ల 65 లక్షల నిధులు కంటోన్మెంట్కి రావడం గణేశన్న గారి యొక్క కృషి, ఆయన యొక్క పట్టుదల. మన కంటోన్మెంట్లో ఎన్నో రోజుల నుంచి అభివృద్ధి లేక బాధపడుతున్నారు. మన యంగ్ అండ్ డైనమిక్ గణేశన్న గారు వచ్చిన తర్వాత కంటోన్మెంట్లో 5.5 కోట్ల అభివృద్ధి నిధులు రావడం, మంచినీటి పథకాల్లో ఇంప్రూవ్ కావడం.